హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఎగ్ పులావ్ని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. ఈ ఎగ్ ప్లేస్లో మనం ప్రాన్స్ అన్నా చికెన్ అన్నా ఏదైనా వేసుకొని చేయొచ్చు మనం. సో ఈ ఒక్క పులావ్ నేర్చుకుంటే సరిపోతుంది, అన్నీ అలాగే ఉంటాయి ఇంచుమించుగా. దానికోసం నేను ముందుగా ఒక 6 ఎగ్స్ని మాత్రం నేను ఇట్లా ఎగ్ బాయిలర్లో బాయిల్ చేస్తున్నాను. నిజంగా ఈ కెంట్ ఎగ్ బాయిలర్ చాలా బాగుంటుంది, ఈజీ, మన పని కూడా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇంకా నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా దినుసులు, బియ్యము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఎగ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఘాట్లు పెట్టుకొని. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్ ముందుగా పెట్టేసుకొని అందులో నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను అన్నమాట. అవి రెండు బాగా వేడెక్కాక గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. కొద్దిగా షాజీరా కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అంత ఫ్రై చేయకుండా మనం ఈ ఉల్లిపాయలన్నీ వేస్తామంటే అంత ఫ్లేవర్ రాదు. కొంచెం ఫ్రై అవ్వనియండి బాగా. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. దానికి అంటే నేను ఒక మీడియం గ్లాస్తో 2 గ్లాసెస్ చేస్తున్నాను అన్నమాట. సో దానికి సరిపడా నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది మీకు తగ్గట్టుగా తీసుకోండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. ఇంకా నేను ఉల్లిపాయలు కూడా ఇలా ఈనలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. నేను కొంచెం చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి, ఒక 5 తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. దానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటాను. ఇంకా మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, కొత్తిమీర, పుదీనా లేవేంటి అనేసి. ఎప్పుడు పుదీనా తెచ్చినా కూడా ఆ రోజు బిర్యానీకి వేసాక ఇంకా కొద్దిగా ఉండిపోతుంటుంది. ప్రతి వీక్ పడేస్తూ ఉన్నాను. ఎప్పుడో ఒకసారి చట్నీలు చేస్తాను కానీ తక్కువ అన్నమాట. సో అలా పడేయకుండా ఉండడానికి నేనేం చేశానంటే చెప్తా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్, నిమ్మకాయ అన్నీ గ్రైండ్ చేసేసుకొని నేను ఐస్ క్యూబ్ ట్రేలో మౌల్డ్స్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసేసుకున్నాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు అది తీసి వేసేసుకోవచ్చు కదా, ఇంకా ఎవ్రీ వీక్ కొనడం ఎందుకు అనేసి ఇంకా అలా ఐడియా వచ్చి అలా చేశాను అన్నమాట. సో దాన్ని ఇందులో వేసుకుంటాను, నేను చూపిస్తాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక నేనేం చేశాను అంటే ఇదో చెప్పాను కదా ఇప్పుడే, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్, సాల్ట్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నది అనమాట. అవి ఒక 2 క్యూబ్స్ అలా వేసాను. ఆ వేడికి అదంతా మెల్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇంకా ఈ మసాలా పొడులన్నీ వేసుకోవాలి. గరం మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి.
కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఒక బాక్స్లో ఉంటే ఒకేసారి ఇలా వేసేసుకోవచ్చు. ఇంకా బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసుకున్నాను, అంటే ఒక హాఫ్ ప్యాకెట్ లాగా వేసేసుకున్నాను. ఇలా బాగా కలుపుకొని మనం ఎంతవరకు ఉడికించుకోవాలంటే కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అంతవరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే దాంట్లోంచి టేస్ట్ అయితే బయటకు వస్తుంది. చూసారా ఆయిల్ ఎలా బయటికి వచ్చింది, రిలీజ్ అవుతుంది కదా. అలాంటి టైంలో మాత్రమే నేను రైస్ వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ రైస్ అంతా ఇప్పుడు వేసుకోవాలి. ముందు ఈ ఆయిల్లో ఈ రైస్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్. మీరేం చేస్తారు, ఒకవేళ చికెన్తో చేశారనుకోండి ఆ గ్రేవీలో చికెన్ వేసేస్తారు, లేదు ప్రాన్స్తో చేశారనుకోండి ఆ గ్రేవీలో ప్రాన్స్ వేసేసుకోవాలి, అంతే సింపుల్. అదే మటన్తో చేయాలనుకోండి ముందే మటన్ని ఉడికించేసి సపరేట్గా దాన్ని తీసుకొచ్చి అందులో వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయాక ఇలాగ రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, అంతే సింపుల్గా అయిపోయే పులావ్. ఇది నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడట్లేదు, సోనా మసూరే వాడాను, అయినా బాగా వచ్చింది. ఇంకొద్దిగా అలాగా ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ని వేసుకోవాలి. ఇంకా నేను కస్తూరి మేతి కూడా వేసుకున్నాను, అంటే ఇది ముందే వేసుకోవాలి మర్చిపోయాను, సో ఇప్పుడైనా వేసుకోవచ్చు. కొంతమంది గరం మసాలా తయారు చేస్తున్నప్పుడే కస్తూరి మేతి అందులోనే వేసేస్తున్నారు, సో ఇలా మరి అలా ట్రై చేసి చూడాలి. ఇంకా నేను ముందుగానే ఉడికించుకున్నాను కదా, ఎగ్స్ కూడా వేసాను. ఇంకా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పట్టింది నాకు. అలాగే 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. ఇది హైలో పెట్టి కొంచెం దగ్గరగా అయ్యే వరకు మనం కలుపుకుందాము. ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి, కారం సాల్ట్ అన్నీ సరిపోయేలేదు చూసుకోండి. ఇంకంతా బాగా ఉడుకుతుంది కదా, ఇంక ఈ స్టేజ్లో నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో దానికోసం నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా అదే కొంచెం మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఇచ్చేయాలన్నమాట. సో చూడండి ఎంత విడివిడిగా వచ్చింది కదా రైస్, చాలా బాగా వస్తుంది. ఎగ్స్తో తింటే అసలు అదిరిపోయింది, చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా పెరుగును మాత్రం స్కిప్ చేయొద్దు, పెరుగు కంపల్సరీగా వేసుకోవాలి ఈ పులావ్స్కి అన్నిటికీ, దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది. లుక్ కూడా అదిరిపోయింది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్, బ్లాగ్స్ and please subscribe my channel. Bye, take care, thank you.